వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ. రోడ్డుపైకి సముద్రం, ఉప్పాడలో బీభత్సం. హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. పోత్కపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మీడియాలో తప్పుడు వార్తలు వ్రాసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. సిఆర్ అకాడమీ ఆధ్వర్యంలో గ్రామీణ విలేకరులకు కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో పునశ్చరణ తరగతులు నిర్వహించగా మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. మంచి వార్తలు వ్రాసే వారికి విలువ పెరుగుతుంది, కానీ బ్లాక్మెయిల్ వార్తలు వ్రాసే శిక్ష తప్పదు అని హెచ్చరించారు. తనపై ఓ ఛానల్ అసత్య కథనం ప్రసారం చేసిందని ప్రస్తావించిన ఆయన, దానిపై చర్యలు తప్పవని చెప్పారు. వార్త వ్రాసే ముందు జర్నలిస్టులు స్పష్టత తీసుకోవాలని, అలాగే డిజిటల్ యుగంలో వస్తున్న టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారాలు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ఐవి సుబ్బారావు గారికి, ఇతర మిత్రులందరికీ వేదిక మూర్తినందనాలు. చాలా సంతోషంగా ఉంది ఇవాళ కర్నూలులో ఈ పునశ్చరణ. నిజానికి ఇది ఈరోజు మొదలైన కార్యక్రమం కాదు. 1996లో ఉమ్మడి మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా సత్యం క్వాలిటీ పెంచడం అనేది రిపోర్ట్ చేస్తారు. జర్నలిస్టులుగా ఎవరైతే న్యూస్ రూమ్లో కూర్చొని ఎడిట్ చేస్తారో, జర్నలిస్టులుగా ఎవరైతే కెమెరాలు తీసుకుని వాళ్ళందరి ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ని, వృత్తిపరమైన నైపుణ్యాన్ని హెచ్చిస్తే జర్నలిజం స్థాయి దానికి తెలియదు కొనసాగింది. మన రాష్ట్రంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ కొనసాగింది. ఆ తర్వాత విశాలాంధ్ర 30 ఏళ్లకు పైగా విశాలాంధ్ర సంపాదకుడిగా పనిచేసి చాలా గొప్ప మనిషిగా, చాలా గొప్ప జర్నలిస్ట్గా సుబ్బారావు గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. గ్రేట్ వర్క్షాప్. ఇట్లాంటి వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మనం ఉండే బిజీ వరల్డ్ నుంచి బయటికి వచ్చి ఏమనేది రియాలిటీ తెలుసుకునే కూడా బాగుంటుంది. కాబట్టి నైస్ థింగ్ సార్. నేను ఎంబీఏ చేసి వచ్చినప్పుడు ఫస్ట్ ఓన్లీ పేపర్స్ అండ్ దీంట్లో ఉండేది. ఎలక్ట్రానిక్లో ఇంకా అంత లేదు, ఓన్లీ వెరీ ఫ్యూ ఛానల్స్. ఇంకా సోషల్ మీడియా అవన్నీ లేదు. పేపర్లో ఏమన్నా వచ్చింది వార్త అంటే గడగడా వణిగిపోతుంది. ఇట్లా ఉండే సిచ్యువేషన్. అట్లాంటిది ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత టూ మచ్, సో మెనీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా పేజీలు, ఫేస్బుక్ పేజీలని జర్నలిస్టులు పెట్టడం. బ్లాక్ మాస్క్లో కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, కొంతమంది రియల్గా జర్నలిజం చేయాలా ఒక ప్యాషన్తో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో క్వాలిటీ జర్నలిజం అనేది చాలా చాలా ముఖ్యం. అది బాగా డిక్లైన్ అవుతా ఉంది. సో మీ అట్లా వాళ్ళు పెద్దలు ఇట్లా వాళ్ళందరూ కూడా ఇట్లా ఎప్పటికప్పుడు
ప్రతి ఒక్కరికి చెప్పడము, వాట్ ఈస్ ద గుడ్ ప్రాక్టీసెస్ అనేది నేర్పించడము, మీ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు, మీరు ఏం చేశారు, ఈ వృత్తికి వచ్చారు, ఈ ఏళ్లలో ఏమేమి గెయిన్ చేశారు, యంగ్ జర్నలిస్ట్లకి వాళ్ళకంతా మీరు చెప్తూ ఉంటే ఆబ్వియస్లీ చేంజ్ విల్ హ్యాపన్. అదే కొన్ని పేపర్లు, కొన్ని ఛానల్స్ అసలు ఆ వార్త నిజమా కాదా ఒక క్లారిటీ తీసుకోవడము, అసలు ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోకపోవడము, వెంటనే రిలీజ్ చేయడము. అంటే కొంతమంది ఏమంటే సాఫ్ట్గా ఉంటారని చెప్పి వాళ్ళకి టార్గెట్ చేసే దాంట్లో ఉంటారు. బట్ రియాలిటీ అర్థం చేసుకోవాల్సింది, తప్పుడు వార్తలు రాసి తప్పుడు శిక్ష పడేదానికి అవకాశాలు ఉంటాయనేది మనం కూడా గమనించాలి. ఈరోజు ఏదో న్యూస్ చూస్తా ఏ క్యాంప్, బీ క్యాంప్, సీపీ క్యాంప్ గురించి ఏదో రాశారని చెప్పి చాలా బాధ అయింది. అసలు మా ఫ్యామిలీ గురించి ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. మేము ఏమన్నా ఒక అర్ధ ఎకరా, ఒక సెంట్ అన్నా ఎవరిదైనా దోచుకున్నామని ఒక్కరు కూడా అసలు మీ ఫ్యామిలీ ఏం సార్, మీ కథ ఏమైనా అంటారు. అంటే మా కుటుంబం అట్లాంటిది, దాంట్లో కుట్ర ఇట్ర అని చెప్పి ఏదో పెట్టేసి వాళ్ళు ఏదో టీఆర్పీ పెంచుకోవడమా లేకపోతే ఇంకా దేనికో జస్ట్ రైట్ ఆఫ్ వాటికి వచ్చింది. ఇప్పుడు సేమ్ థింగ్ క్రిమినల్ డిఫర్మేషన్ వేసినా అనుకోండి, పరిస్థితి ఎట్లుంటుంది. ఈ మధ్యనే ఒక మా కర్నూలు అధికారి డిఐజీ గారి గురించి ఏదో రాస్తే ఇమీడియట్గా కేసు కట్టాలి, తర్వాత నుంచి నోరు మూసుకొని కూర్చున్నాం. ఒకసారి కొంతమందికి పేపర్ వాళ్ళకి అట్లా చెప్తేనే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కొంతమంది అంటే చాలా ఒక్కలే లేండి, అందరూ కూడా కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒకరే ఒకళ్ళు ఉన్నారు మనకి అన్నింటిలో ఒక బ్లాక్ మార్క్ అన్నట్టు, బ్లాక్ మోల్ అట్లా. గోదావరికని రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ 21 నెలలుగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే కూల్చివేతలు చేస్తున్నారు. చట్టాలు ఎమ్మెల్యేకు చుట్టాలుగా మారాయని ఆరోపించారు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తూ ఉన్నది. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రశ్నిస్తే కేసులు, అడుగుతే కూల్చివేతలు. ఇలా ఏ వాడకు పోయినా, ఎక్కే గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతోని నడుస్తుంది. రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. చట్టం లేదు, దానికి ఒక పరిధి లేదు. రామగుండంలో పరిస్థితి నిజంగా, మేము ఎన్టీపీసీకి పోయినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల్లోనే, ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి రోడ్డు వెడల్పు అంటే గోదావరికంలో జనాలు ఎంత % పెరుగుతున్నారు, దానికో లెక్క పత్రము ఏమీ లేదు. మేము ఈ ప్రాంతానికి, గోదావరికనికి ప్రజలు రావాలి, అవకాశాలను కల్పించాలని పాలన చేసినాం 5 ఏళ్ళు. ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినాం. 150 ఉండేటువంటి ఓపీ ఇలా 1500, 2500 మంది వస్తున్నారు. ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ, అన్నపూర్ణ కాలనీ, ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవరు కూలగొడతారు, అసలు ఏం జరుగుతుంది, అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది.
రోడ్డు వెడల్పు, అసలు రోడ్డు ఎంత వెడల్పు చేస్తారు? దానికి ఒక రోడ్ మ్యాప్ లేదా? అసలు ఎన్ని మీటర్లు తీస్తారు? రోడ్డు వెడల్పు అని చెప్తే లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారులందరూ కూడా ముందు తీసేసి వెనుకకు జరుపుకొని 5-6 ఫీట్లు 10 ఫీట్లు వెనుక జరుపుకొని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మళ్ళీ పోల్లు వేస్తున్నారు. నేను మొన్న పోయినప్పుడు ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. పోల్లు వేసి మళ్ళీ 5 ఫీట్లు వెనుకకు పోవాలని అంటాడు. మరి ఇదే ముందు సమాచారం చెప్పొచ్చు కదా. ఇదే గోదావరికల్లో అసలు ఏం చేయగలిసారు? గోదావరికల్లో మీకు అధికారం ఇస్తే మీ ఆలోచన ఏందో ఒకసారి చెప్పండి. మీ ప్రణాళిక ఏందో చెప్పండి. మీ రోడ్డు వెడల్పు ఎందుకు చేస్తున్నావో చెప్పండి. ఓల్డ్ అశోక్ కూల కొడితే అక్కడి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. మేము కరోనా సమయంలో చూసినాం. రోజు పని నడిస్తే, దుకాణం నడిస్తే దుకాణంలో పనిచేసేటువంటి వాళ్ళు వర్కర్సు ఇంటికాడ బియ్యం తీసుకుపోయి కూరగాయలు తీసుకుపోయి వండుకునే పరిస్థితి ఉండేది. కరోనా సమయంలో వాళ్ళకు పనులు లేవు కాబట్టి అన్ని విధాలుగా మేము నిత్యావసర వస్తువులను సరఫరా చేసినప్పుడు మేము అడిగినాం ఏం చేస్తారు ఏంది అని అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకునేటువంటి పరిస్థితి. ఇవాళ సంవత్సరం 20 నెలలు అవుతుంది. ఎంతమంది ఇవాళ తిండి లేని పరిస్థితి, రోడ్డు మీద పనిచేసేటటువంటి పరిస్థితి దాపరించిందో ఇలా మీరు ఒక్కసారి పోయి అడిగితే మీకు అర్థమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న RFCL మరియు NTPC శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం 2వ శనివారం సెలవు మాకు వర్తించదు అని చెబుతున్న యాజమాన్యం. పారిశ్రామిక ప్రాంతంలో అన్ని స్కూళ్లకు సెలవు ఉండగా చైతన్య స్కూల్ నిర్వహించడం యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. వివాదాలకు కేంద్రంగా మారిన RFCL టౌన్షిప్లోని శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యంపై ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు విచారణలు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో తయారైందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహించకూడదు. కానీ శ్రీ చైతన్య RFCL టౌన్షిప్ అదేవిధంగా NTPC టౌన్షిప్లలోని ఈ 2 బ్రాంచీలు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా DYFIగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము, దాని మీద MUO గారు కూడా సమగ్ర విచారణ జరిపి DEO గారికి పంపిస్తా నివేదికను పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు DEO గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, MUO గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకొని ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం, పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం, సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే మొక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు. అందువల్లనే ఇందులో సమస్యలు అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ హాలిడేసులలో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా DYFI యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కర్నూలు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సిరిని బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడబుడగ జంగం కుల సమస్యను కేంద్రంలోని ORGI నివేదికలో పరిష్కరించి చట్టబద్ధత కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలకు ఆఫీస్ నోట్ ద్వారా పంపించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు ఏ కుల సర్టిఫికెట్ లేకపోవడంతో బేడబుడగ జంగం కులానికి DSCలో అర్హత ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు
నష్టపోతున్నారని, వయోపరిమితి కారణంగా అనేక మంది నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలయ్య, జయరాముడు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారికి జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య, బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథన్, డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ, ఆర్డీఓ సందీప్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి కలెక్టర్ చేసిన కృషిని సభలో వక్తలు కొనియాడారు. కర్నూలు సి క్యాంప్ ఫిట్నెస్ జిమ్ యజమాని, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ మతీన్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల సెప్టెంబర్ 21 ఆదివారం రోజున భీమవరంలో జరగనున్న మిస్టర్ ఆంధ్ర స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా బాడీ బిల్డర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు. విజేతలుగా నిలిచి కర్నూలు జిల్లాకు మంచి పేరు, కీర్తి తీసుకురావాలి. జిల్లాలోని అన్ని ప్రాంతాల యువ బాడీ బిల్డర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మతీన్ అహ్మద్ పిలుపునిచ్చారు. నేను తీస్తాను, నేను పెడతాను ఫోటో. ఓకే షామ్. తీసుకొస్తాను. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను మతీన్ అహ్మద్. కర్నూలు జిల్లా బాడీ బిల్డర్స్కి మనకిప్పుడు ఈ నెల 21 భీమవరంలో జరుగుతున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో అందరికీ ఆహ్వానిస్తున్నాను. అలానే
మన జిమ్ నుంచి ఫిట్నెస్ లాన్ నుంచి కాక మరికొన్ని కర్నూలులో ఉన్న జిమ్ల నుంచి కర్నూలు బిల్డర్స్ని 20 తారీఖు రాత్రిన భీమవరంకి వాళ్ళకి తీసుకువెళ్తున్నాము. అండ్ అందరికీ కూడా మేము ఈ కాంపిటీషన్ని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. మీ మతీన్ అహ్మద్, కర్నూలు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం భారీగా రైతులు తరలివచ్చారు. సొసైటీ వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడంతో సిబ్బంది విఫలమవడంతో చివరికి పోలీస్ స్టేషన్లోనే టోకెన్లు పంపిణీ చేయాల్సిన స్థితి ఏర్పడింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ మేళలో వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మొత్తం 5,000 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 1982 మందికి తక్షణమే ఉద్యోగాలు లభించాయి. జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా వారి తల్లిదండ్రులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఓకే సార్. ఈరోజు కర్నూలు పట్టణంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో, ఎందుకంటే గతంలో కూడా నేను ఇక్కడ చదువుకొని ఈ కాలేజీ విద్యార్థిగా నేను పెట్టబడ్డాను. అంటే ఈ కాలేజీ స్థానాపనం ఎటువంటిది, ఈ కాలేజీ విద్య ఏ విధంగా ఉంటున్న దానికి నేను కూడా ఒక నిదర్శనం. మొదలుగా నా గురించి చెప్పుకున్న తర్వాతనే నేను ఇక్కడ ఈ సమావేశానికి ఎందుకు వచ్చానో కూడా నేను వివరంగా చెప్తాను. ఈ కాలేజీ నుంచి నేను బాగా చదువుకొని ఇక్కడ నేర్పించినటువంటి నైపుణ్యంతోనే ఈరోజుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎదిగి ఈరోజు ఒక ఎంపీ హోదాలో మా కాలేజీ మాకు జన్మనిచ్చినటువంటి కాలేజీ నేను ఈ స్థాయికి ఎదిగినంత అటువంటి కాలేజీలో ఈరోజు ముఖ్యంగా నేను రావడానికి ఉద్దేశం ఏమంటే, మోదీ గారు ప్రత్యేకంగా మన ఆంధ్రాకి ఇవ్వాలని చెప్పేసి సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఒక ఎంపీగా నేనైతేనేమి, పారిశ్రామిక మంత్రి అయినటువంటి భరత్ గారు కూడా కర్నూలు ఖచ్చితంగా సెమీ కండక్టర్ల పరిశ్రమ రావాలని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేస్తాను. అది కానీ వచ్చిందంటే అనంతపూర్లో కియా పరిశ్రమ ఏ విధంగా అయితే ఉందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మన కర్నూలు డెవలప్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సెమీ కండక్టర్ పరిశ్రమ కర్నూలు ప్రాంతానికి వస్తుందని చెప్పేసి చాలా హోప్తో ఉన్నాం. అంతేగాక రాబోయే రోజుల్లో కర్నూలు ఎయిర్పోర్ట్ అనుకుని ఏరోస్పేస్ కింద దాదాపు 4,000 కోట్లతో పెద్ద పారిశ్రామిక పార్క్ రాబోతా ఉంది అక్కడ. కాబట్టి మీరందరూ బాగా ఆలోచించాలా. ఇటువంటి స్కిల్ సెంటర్స్ మీరందరూ బాగా ఉపయోగించుకుంటే ఎంతో దూరం, ఎక్కడో చెన్నై, ఎక్కడో హైదరాబాద్, ఎక్కడో పోవాల్సిన అవసరం ఉండదు. పారిశ్రామిక కేంద్రం మనకు గౌరవంగా అయింది కాబట్టి రాబోయే రోజుల్లో సాధ్యమైన తొందరగా పరిశ్రమలు విపరీతంగా రాబోతున్నాయి. కాబట్టి మీరంతా మంచి నైపుణ్యాన్ని అలవర్చుకొని మంచి అలవాటు నేర్చుకొని, ఎందుకంటే సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ అంటే కర్నూలులో మీరు మత్స్యతులంగ లాంటి కాలేజ్ ఇది. మీరు ఈ స్కిల్ సెంటర్స్ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ జాబ్ మేళాలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. అంతేగాక నేను ఇక్కడ మెగా జాబ్ మేళా కండక్ట్ చేసేటువంటి స్కిల్ సెంటర్ వాళ్ళకి నేను ఒకటే విన్నవించుకుంటాను. మా ప్రాంతం అంతా వెనుకబడింది కాబట్టి సాధ్యమైనంత వరకు మా యువతి యువకులకు ఎటువంటి చిన్న స్కోప్ ఉన్నా కూడా వాళ్ళని జాబ్ ఇవ్వకుండా ఎన్నిక మాత్రం పంపొద్దండి. ఖచ్చితంగా జాబ్ ఇవ్వాల్సిందని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇంకా ఏమైనా ఉంటే మీ వాళ్ళకి చెప్పి కొందరు రామని చెప్పండి. అటెండ్
understanding, and hope everyone gets this 1950 jobs from my assembly or from Kurnool district lo nunchi evarana vachina palgonna kuda vachindante I am very very happy. Government will be very happy. And basically few things ఒకటి ఇండస్ట్రియల్ హబ్ గురించి చెప్పాలా, ఎందుకంటే మనం అందరూ కూడా ఎప్పుడా అని చెప్పి ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి సార్ అనేది అందరు థాట్ ప్రాసెస్లో ఉంటుంది. ఇన్ 15 months నేను ఒకటి చెప్పగలుగుతా, దెర్ ఇస్ ఆల్మోస్ట్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ బీన్ కమిటెడ్ ఇన్ ఓరోకల్ పార్క్ అండ్ ఇది ఏదో ఎంఓయూ చేసుకోలేదు కాదు, ఇది క్యాబినెట్ అంటే ఎస్ఐపిసి, ఎస్ఐపిబి అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయిన ప్రాజెక్ట్స్. సో దీంట్లో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రౌండెడ్ ఇస్ మోర్ దెన్ 99%. దాంట్లో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు 1650 కోట్లది వర్క్ స్టార్ట్ అయినాయి. ఈస్ గోయింగ్ టు బి అవర్ యాంకర్ బ్రాండ్ హియర్. రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ కంపెనీ మన దాంట్లో కర్నూలు దాంట్లో ఓరోకల్ పార్క్ లో రావడం అంటే ఇట్స్ అన్ యాంకర్ బ్రాండ్. ఇది కాక ఇంకొక 1300 crores కి డిపిఆర్ ఇవ్వడం జరిగింది, అది కూడా తొందరలో క్లియర్ అవుతుంది. సో రిలయన్స్ లోన్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 3,000 crores in industrial park, Oracle industrial park. If you have the talent to attend and answer all the interview లో ఇచ్చే క్వశ్చన్స్ ని అది కానీ మీరు కానీ చేస్తే జాబ్ వచ్చేదానికి అవకాశం. సో మనము ఇంజనీర్ అయినాం సార్, మాకు 3 ఏళ్ళ నుంచి డిగ్రీ చదివినాం, ఇంజనీర్ చదివినాం, జాబ్ రాలేదంటే there is something missing in your work style. So please ensure your fundamentals are correct. Interview అయిన తర్వాత పెద్ద పెద్ద చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, సింపులెస్ట్ ఆఫ్ ద సింపులెస్ట్ కూడా మనం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.